ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది. గట్కేసర్లో జరిగిన సీఎం కార్యక్రమానికి ఆయన హాజరవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దివంగత అందశ్రీ స్మృతివనం భూమి పూజ బహిరంగ కార్యక్రమం జరగ స్థానిక ఎమ్మెల్యే హోదాలో మల్లారెడ్డి హాజరయ్యారు. సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి ఎంతో మర్యాదపూర్వకంగా నవ్వుతూ సాదరంగా ఆహ్వానించారు. సీఎం రేవంత్ కూడా రామల్లారెడ్డి అంటూ ఆయనను ఆత్మీయంగా పలకరించి పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మరోవైపు ఇదే సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ 5 ఏళ్ల పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పక్కనే ఉన్న మల్లారెడ్డి ఆ విమర్శలను మౌనంగా వింటూ కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి ప్రసంగానికి స్పందిస్తూ హావభావాలు చేశారు. సీఎం సభలో మల్లారెడ్డి వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికల్లో శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ పార్టీలో మల్లారెడ్డి కాకరేపుతున్నారని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా నిన్న అందశ్రీ స్మృతివనం శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి హాజరైనటువంటి నేపథ్యం కూడా మనకు తెలిసింది. దానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా హాజరైనటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఏదైతే ప్రధానంగా మల్లారెడ్డి ఏదైతే ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఆప్యాయంగా మల్లారెడ్డిని తో మాట్లాడినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. కానీ ప్రజెంట్ మల్లారెడ్డి ఆ కార్యక్రమానికి వెళ్లడం పైన పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంగా మల్లారెడ్డి యొక్క హావభావాలకు సంబంధించి కూడా తీవ్ర చర్చనీయాంశమైనటువంటి సందర్భం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ పాలన పైన తీవ్రంగా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఇలాంటి సందర్భంలో మల్లారెడ్డి అక్కడ ఉండి ప్రేక్షక పాత్ర వహించడాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులే పోస్ట్ పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా నిన్న ఉదయం అటు ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభను నిర్వహించినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. దానికి సంబంధించి నగరంలోని మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాజరైనటువంటి విషయం కూడా మనకు తెలిసింది. ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి హాజరయ్యారే గాని మల్లారెడ్డి హాజరైనటువంటి పరిస్థితి కూడా లేదు. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమానికి సంబంధించి అయినా సరే ముఖం చాటేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి సభకు సంబంధించి ఏదైతే స్మృతివనం అందశ్రీ స్మృతివనం శంకుస్థాపనకు సంబంధించి హాజరైనటువంటి నేపథ్యంలో మరి పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నా ఎందుకు హాజరు కావడం లేదు మల్లారెడ్డి అంటే కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. పార్టీ అధిష్టానం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో కూడా లాబీలో మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆ రోజు మల్లారెడ్డి మాట్లాడుతూ తమకు ఎక్కడ తమ కుటుంబానికి ఎక్కడ నలుగురికి సంబంధించి ఎక్కడ సీట్లు ఇస్తే ఎమ్మెల్యే సీట్లు ఇస్తే టికెట్స్ ఇస్తే అక్కడ మేమందరం ఆ పార్టీకి వెళ్తామంటూ కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఎమ్మెల్యేలుగా తమ కుటుంబ సభ్యులు కూడా ఏదైతే ఎదగాలనుకుంటున్నారో అలాంటి సందర్భంలో తమ కుటుంబానికి ఎక్కడ టికెట్లు కేటాయిస్తే అక్కడికి వెళ్తామంటూ కూడా ఆయన ఆనాడు మాట్లాడినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దీనికి సంబంధించి కూడా ఆనాడు పేపర్లో కావచ్చు టీవీలో కూడా భారీ ఎత్తున ప్రచారం జరిగినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ అంశం పైన చాలా సీరియస్ అయినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కానీ కొద్ది రోజుల క్రితం నుంచి కూడా దాదాపుగా 3 నుంచి 4 నెలల క్రితం నుంచి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి స్వయాన ఆయన చెప్పినట్టు కూడా తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానంటూ ఆయన చెప్పినట్టు కూడా పార్టీలో చర్చ కొనసాగుతూ ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలకు
కార్యక్రమాలకు దూరంగా ఉంటారని చెప్పినటువంటి మల్లారెడ్డి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి కార్యక్రమానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? అందులో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని దాంతో పాటుగా ఆనాటి మాజీ ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని విమర్శిస్తున్నటువంటి సందర్భంలో మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే విధంగా ఆయన ఎందుకు ఇంకా అక్కడ కూర్చున్నారంటూ కూడా పార్టీలో ప్రధానంగా ఈ అంశంపైన చర్చ కొనసాగుతోంది. ఖచ్చితంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తా ఉన్నారు, కోరుతా ఉన్నారు. మరి పార్టీ అధిష్టానం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించి చూస్తే మాత్రం ఆయన ఏదైతే కుమారుడు కావచ్చు, దాంతో పాటుగా ఆయన కోడలకు సంబంధించి ఎమ్మెల్యేలుగా రావాలనుకుంటున్నారు. టికెట్స్ కోసం కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీని కూడా కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఆయన కోడలు ప్రీతి రెడ్డి కూడా ప్రధానంగా బీజేపీ పార్టీతో సఖ్యతతో ఉంటున్నట్టు, బీజేపీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రధానమైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ కార్యక్రమానికి ఓవరాల్ గా నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చకు దారి తీసినటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శలు చేస్తుంటే కనీసం బయటకు వచ్చి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎందుకు ఖండించలేదంటూ కూడా పార్టీలో తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది. చూడాలి మరి పార్టీ అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. గత కొద్ది కాలంగా మల్లారెడ్డి వ్యవహారం కొంత వివాదాస్పదమే అవుతుంది కదా పార్టీలో. అటు బీజేపీలోకి టచ్ లోకి వెళ్లారనే వార్తలు గతంలో మనం చూసాం, బీజేపీలో జాయిన్ అవబోతున్నారు అనేటటువంటి వార్తలు చూసాం. ఇప్పుడు రేవంత్ దగ్గర సన్నిహితంగా మెలగడం ఏ రకంగా అర్థం చేసుకోవాలనుకోవాలి అసలు మల్లారెడ్డి వ్యవహారాన్ని? ప్రధానంగా గత సంవత్సర కాలం నుంచి కూడా మల్లారెడ్డి వ్యవహార శైలి మాత్రం కొంత వివాదాస్పదంగానే ఉన్నట్టు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద తమ కుటుంబానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓవరాల్ గా డీలిమిటేషన్ అయితే కనుక తమకు పూర్తి స్థాయిలో అప్పచెప్పాలని మేడ్చల్ మల్కాజిగిరిని, అందులో అత్యధికమైనటువంటి టికెట్లను తమ కుటుంబానికి దాదాపుగా 4 నుంచి 5 టికెట్ల వరకు కూడా ఆశిస్తున్నట్టు కూడా గతంలో అధిష్టానానికి చెప్పినట్టు కూడా పార్టీలో చర్చ కొనసాగుతా ఉంది. ఈ సందర్భంగానే తమ కుటుంబం రాజకీయ ఎదుగుదల కోసం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తామంటూ గతంలో నేరుగా అసెంబ్లీ లాబీలో మీడియాతోనే చిట్చాట్ చేసినటువంటి సందర్భంలో మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఆనాడు ఇదే అంశం వివాదాస్పదమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. కొద్ది రోజుల క్రితం నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామన్నారు. కొద్ది రోజుల క్రితం ఒక పార్టీ కార్యకర్తకు సంబంధించినటువంటి పుట్టినరోజు జరిగితే ఆయన పుట్టినరోజుకు సంబంధించినటువంటి కేక్ కట్ చేసే సందర్భంలో తాను కార్యకర్తలకు నాయకులకు దూరంగా ఉంటున్నారని మీరు బాధపడవద్దంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంతో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమం నిన్న యువ సంగ్రామ సదస్సుకి మల్లారెడ్డి హాజరు కాలేదు. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే నిర్వహించినటువంటి బహిరంగ సభకు ఏదైతే అందశ్రీ స్మృతివనం కార్యక్రమానికి మల్లారెడ్డి హాజరైనటువంటి పరిస్థితి కూడా మనకు చూస్తా ఉన్నాం. మరి కనీసం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన ఆయన ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి నేపథ్యంలో మల్లారెడ్డి కనీసం ఎందుకు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించలేదు? ఘాటైనటువంటి విమర్శలను రేవంత్ రెడ్డి చేస్తున్నప్పుడు కనీసం సభ నుంచి వాకౌట్ చేయాలనే ఆలోచన కూడా ఎందుకు రాలేదు? ఒక రకంగా ఇండైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి సపోర్ట్ చేస్తున్నారా అంటూ కూడా పార్టీలో చర్చ కొనసాగుతుంది కూడా చెప్పాలి. మొత్తం మీద పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా ఉంది. మల్లారెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరుతా ఉన్నారు. సోషల్ మీడియాలో నిర్మోహమాటంగా పోస్టులు పెడతా ఉన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.